హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. సో ఈరోజు వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మా మమ్మీయే చేశారంట. అప్పట్లో డెడికేషన్ అలాంటిది, మరి చాలా బాగున్నాయి కదా అని తీసాను. అండ్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేయము, ఓన్లీ ఫెస్టివల్స్గా యూజ్ చేస్తాము, ఎందుకంటే దుమ్ము బాగా వచ్చేస్తుంది అనేసి. అండ్ నా హెయిర్ చూసారు కదా మొత్తం డ్రైగా ఎలా అయిపోయిందో. సో నిన్నే మంచిగా హెడ్ బాత్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే హెయిర్ మాస్క్ పెట్టుకుందామని బయోలిస్ట్ నా దగ్గర ఉందన్నమాట. సో దాన్ని ఇలా పార్టిషన్స్గా తీసేసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను, బట్ నాట్ ఫర్ ద స్కాల్ప్ అనమాట. సో అక్కడ డైరెక్షన్స్లో కూడా స్కాల్ప్కి యూజ్ చేయొద్దు అని ఉంది. అండ్ నేను కొనేటప్పుడు కూడా స్కాల్ప్కి అయితే వద్దు మేడం, ఓన్లీ హెయిర్ లెంత్కే పెట్టుకోండి అని అన్నారు. సో హెయిర్ లెంత్కే పెట్టుకుంటున్నాను. మరి నార్మల్గా నేనైతే ఇది హెయిర్ స్పా క్రీమ్ లాగా తెచ్చుకున్నా, కానీ స్పా క్రీమ్ అయితే మొత్తం హెయిర్ విత్ స్కాల్ప్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది కొంచెం కండిషనర్ టైప్ అనుకుంటా. సో అందుకే ఓన్లీ లెన్స్కే పెట్టుకోమని చెప్పారు. సో లెన్స్కి అండ్ ఆల్సో కింద మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ దగ్గర కొంచెం డ్రైగా అనిపిస్తుంది నార్మల్గా అందరికీ. సో నాకు కూడా డ్రైగానే ఉంటుంది. సో స్ప్లిట్ ఎండ్స్ దగ్గర పెట్టుకుంటే ఇంకొంచెం స్మూత్నింగ్ అనగా అలా అయిపోతుంది అనమాట. సో మొత్తం అప్లై చేసుకొని ఒక ½ అయితే బండ్లాగా పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మన ఫేవరెట్ వంటల విషయానికి వచ్చేస్తే మా మమ్మీ బీరకాయ పెసరపప్పు చేస్తున్నారు. ఆ రోజు మా తమ్ముడికి కాలేజ్ ఉంది కాబట్టి వాడి కోసం అది. అండ్ ప్రసాదాలు అయితే ఇంకా వేరే అవుతూ ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను శనగపప్పు నానబెట్టినాను. సో మార్నింగ్ కల్లా ఇలా అయిపోయాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇది మినప్పప్పు అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా వాటర్, అవి సరిపోలేదంట. సో ఇంకాస్త పెద్ద బౌల్లో పెట్టండి అని చెప్పింది, నాకు తెలుసు ఇలా అవుతుందని. సో అలా. అండ్ శనగలు అయితే నానపెట్టుకున్నాము కదా, ఓన్లీ నానపెట్టుకునే పెట్టేయచ్చు, లేకపోతే పోపు వేసుకోవచ్చు, బాయిల్ చేసి పెట్టవచ్చు, ఇంకా అది మీ ఇష్టం. మాకైతే ఆ రోజు టైం అంతగా లేదు కాబట్టి ఓన్లీ నానబెట్టేసినవే ఇచ్చేసినాం. నేనైతే ఇక్కడ శనగపప్పుని కుక్కర్లో వేసినాను. అండ్ ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని వాటర్ వేసి పెట్టేసాలన్నమాట. యాక్చువల్లీ ఇది కొంచెం పెద్ద కుక్కర్ ఉంది మా దగ్గర, చిన్నది లేదు. ఒకవేళ చిన్నది ఉంటే ఇంకా ఫాస్ట్గా ఇంకా మంచిగా అవుతుంది అనమాట. సో కుక్కర్ విజిల్ పెట్టేసి, మా మమ్మీ అయితే ఓన్లీ 1 విజిలే చాలు అని అన్నారు, ఎందుకంటే ఇది మేము భక్షాలకు చేస్తున్నాం కాబట్టి. కానీ నేనే ఒక 3-4 విజిల్స్ అవ్వాలి, శనగపప్పు కదా అని అనుకొని అలా పెట్టేసిన అనమాట. సో ఒకవేళ మీరు గ్రైండ్ చేస్తే మాత్రం ఒక 1 విజిల్కే ఆఫ్ చేయండి, అప్పుడే అది కొంచెం పలుకులుగా ఉంటుంది. అండ్ ఆల్సో మనము మళ్ళీ శనగపప్పుని గ్రైండ్ చేసుకోవాలి అలా పలుకులుగా ఉన్నప్పుడే. కానీ నాకు అలా అవ్వలేదు, మెత్తగా అయిపోయింది. సో నేను ముందు చూపిస్తాను అది కూడా. అండ్ ఇక్కడనైతే నేను మినపప్పుగా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నా, కొంచెం డిఫరెంట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ చూపించాను కదా, నీళ్ళు అంత మాత్రమే వేసుకోవాలి. అండ్ ఇలా ఫైన్గా చేసేసుకోవాలి, నీళ్ళు అయితే అసలు యాడ్ చేయొద్దు, కొంచెం ఆపుకొని అలా చేయాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే మా మమ్మీ వడ చేసింది కదా, సో అప్పుడు మెత్తగా ఎందుకు వచ్చాయంటే మా మమ్మీ వడపిండి కాకుండా ఇడ్లీ పిండి కోసం గ్రైండ్ చేసింది. మేము సడన్గా కావాలనేసరికి ఇంకా దాంతోనే చేసేసింది అనమాట. సో అలా కాకుండా అలా అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. అండ్ ఆల్సో పసుపు రాసేస్తున్నారు మమ్మీ. అండ్ ఇక్కడ నేను వడ కోసం పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని, అండ్ ఆల్సో కొత్తిమీర అండ్ కరివేపాకు, ఈ 3 అయితే నాకు ఇష్టమైనవి కాబట్టి నేను ఇవి వేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు, సోడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏం వేసుకోలేదు, ఇలానే వేసేసుకున్నా. మా మమ్మీ సోడా కూడా వేసుకుంది. అండ్ మెయిన్ టిప్ ఏంటి అంటే వడ చేసేటప్పుడు వెంటనే వేసేసుకోవాలంట.
సో దానివల్లనే ఇంత మంచిగా ప్లఫీగా బాగా వస్తుంది. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ వడ మంచిగా ప్లఫీగా రావాలి, ఎక్కువ ఆయిల్ పీల్చకూడదు అంటే ఇలా మంచిగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇదైతే నేను యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ నుంచి చూసి నేర్చుకున్నా. సో మంచిగా ఇట్లా హ్యాండ్తో ఇలా బీట్ చేస్తూ ఇలా ఒక 5 minutes పాటు బీట్ చేసి వేసుకుంటే బాగా అనిపిస్తుంది. కొంచెం కారం అయిపోతుంది మన చేతులు, ఎందుకంటే పచ్చిమిర్చిలో కలుపుతాం కాబట్టి. సో దట్స్ ఆల్ రైట్. ఇంకా టేస్ట్ రావాలంటే అవన్నీ చేయాల్సిందే. ఇలా అయిపోతుంది. నేను చూపిస్తాను కదా, ఇంత మెత్తగా అయిపోయింది. అండ్ ఇక్కడ వడల కోసం అయితే నేను బాండి పెట్టి ఆయిల్ అయితే హీట్ ఎక్కిచ్చాను అనమాట. సో మన చేతికి ఆ వేడి తెలియాలి, అప్పుడు వేసుకోవాలి. అండ్ ఇలా ఫస్ట్ మనకు కావాల్సినంత వడపిండి మన చేతిలో పెట్టుకొని మనకు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. అండ్ దాంట్లోనే కొంచెం వాటర్ ఇలా డిప్ చేసుకొని ఇలా హోల్ చేసుకోవాలి. హోల్ రాకపోతే మళ్ళీ ఫింగర్ పైన వాటర్ పెట్టేసి చేస్తే మనకైతే వడ అయితే ఇలా రెడీ అయిపోతాయి. నేను చేశాను అనమాట. ఇంత మంచిగా ఇంత పర్ఫెక్ట్గా రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఇందులో కూడా యూట్యూబ్లో దేంట్లో కూడా చూడకుండా చేసేసాను అనమాట, టైం లేదనేసి. కానీ మన ప్రసాదం ప్లేట్ అయితే రెడీ అయిపోతుంది. ఓన్లీ 3 ప్రసాదాలు పెట్టామన్నమాట. అండ్ సాయంత్రంకి అయితే భక్షాలు చేశారు మమ్మీ, ఎందుకంటే అప్పటికే టైం అయిపోతుందని. ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్నారు. అండ్ మా ఇంట్లో ఉన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహానికి అయితే మేము పూజ చేసాము. ఫస్ట్ అయితే అమ్మవారికి మనము వాయినం ఇవ్వాలి కాబట్టి మమ్మీ వాయినం ఇచ్చారు. అండ్ ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దీపం వెలిగించి అలా చేస్తున్నారు. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఇక్కడ గౌరమ్మని చేస్తున్నారు, అదే వినాయకుడిని. అండ్ ఆల్సో అక్షింతల కోసం కలుపుకుంటూ ఉన్నారు. మీరు కావాలంటే ఇంకా కొంచెం వేసుకొని పసుపుతో చేస్తాం కదా, కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా చేసుకోవాలి. అండ్ కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. అండ్ అక్షింతలు మెయిన్ ఇంపార్టెంట్ కదా. అండ్ మీకు దొరికితే లోటస్ ఫ్లవర్తో కూడా డెకరేట్ చేయొచ్చు, ఎందుకంటే లోటస్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. కానీ నాకు దొరకలేదు అప్పుడు, సో నేను తీసుకోలేదు. అండ్ ఇలా మొత్తం కుంకుమార్చన చేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ మమ్మీ అయితే మొక్కుంటున్నారు. సో ఇంకా హారతి అండ్ ప్రసాదాలు పెట్టి ఇంకా ధూపం వేస్తే అయిపోతుందన్నమాట మా పూజ అయితే. అండ్ చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం.
పూజ అయితే ఇక మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఓన్లీ వాయినాలు తీసుకోవడం, వాయినాలు ఇవ్వడం మాత్రమే ఉంది. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను మెమరీ కోసం మెయిన్గా దాచిపెట్టుకుంటున్నాను అనమాట. యూట్యూబ్ ఎప్పటికీ డిలీట్ చెయ్యదు కాబట్టి. అండ్ వాయినాల కోసం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వాయినాల కోసం అయితే వచ్చాము. రాగానే పాప పడుకొని అప్పుడే లేచిందంట. ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ తిప్పుతూ ఆడుకుంటూ ఉన్నాను. ఎటు తిరిగినా కానీ నన్నే చూస్తుంది. అండ్ తినకి ఆల్మోస్ట్ 8 months అనుకుంటా. చాలా స్పాయిల్డ్గా, చాలా కూల్గా ఉంటుంది పాప అయితే. అండ్ మెయిన్గా చీట్స్ పట్టుకుంటే మాత్రం తీసేస్తుంది హ్యాండ్. నాకు తెలుసు అది పక్కా చేస్తుంది అనేసి. ఇలా చిన్నపిల్లలతో ఆడుకోవడం నాకైతే చాలా ఇష్టం. దాంతో స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పొచ్చు నాకు. అండ్ ఎప్పుడైనా లోగా అనిపించినా మీరు కూడా ఇది ట్రై చేయండి, వాళ్ళతో ఆడుకోండి. దేర్ విల్ బీ గ్రేట్ స్ట్రెస్ రిలీఫ్. మంచిగా నవ్వుతుంది అనమాట. మనల్ని చూసి నవ్వదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి నవ్వుతుంది. అంత ఇంటెలిజెంట్. అండ్ ఇక్కడైతే వాయినం తీసేసుకొని ఇంకా మా ఇంట్లో కూడా ఇచ్చేసేయాలి వాయినం. సో ఇలా అయితే రెడీ చేసుకున్నారు. మా చెల్లి రెడీ చేసింది యాక్చువల్లీ. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపు రాయాలి, ఎందుకంటే అందరూ లక్ష్మీదేవులు కాబట్టి. సో మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టి వాయనాలు అయితే మమ్మీ ఇచ్చేస్తున్నారు. అండ్ పూజ ఇలా చేయడం వల్ల మనకి ఆ ఓల్డ్ ట్రెడిషన్స్ ఫాలో అయినట్టు ఉంటుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఒక మెమరీ ఉంటుంది. ఎప్పుడు ఒకటి రొటీన్ లైఫ్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్స్ అయితే ఉండాలి. మనకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, లైఫ్ మీద హోప్ అనిపిస్తుంది. అండ్ లక్ష్మీదేవికి ఇచ్చాక ఇంకేం చేయాలి, ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం అయితే మమ్మీ ఇక్కడ తీసేసుకుంటున్నారు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అని. అండ్ ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఏంటి, సబ్స్క్రైబ్ చేసేయడం అండ్ ఒక లైక్ ఇవ్వడం అంతే. ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ పెట్టాలి. చేసుకున్న వడలన్నీ పెట్టేసి మళ్ళీ ఇంకో వాయనంకి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇదన్నమాట మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కొత్తది చేయించుకుందంట ఒక అక్క. సో మా మమ్మీకి అయితే చూపిస్తున్నారు. సో ఆడవాళ్ళు రాగానే ఫస్ట్ గోల్డెన్ చేయించుకుందామని అంటూ ఉంటారు అండ్ చూస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఉమెన్ డస్ ఆల్ దోస్ థింగ్స్.
వాయనాల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే మన ఫేవరెట్ లంచ్ అయితే చేసినాము. నేను అరిటాకు తెచ్చాను కదా లాస్ట్ వీడియోలో చూసినట్టయితే, అండ్ అన్నీ ఇలా పెట్టుకొని ఇలా తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ వైబ్ కదా, అండ్ ఆల్సో చాలా మంచిదంట ఇలా అప్పుడప్పుడు అరిటాకులో తినడం. ఓన్లీ ఇలా ఫెస్టివల్స్కే కాకుండా సండే పూట కూడా తినాలి. సండే కాదులే కానీ ఎప్పుడైనా వీక్ డేస్ తినండి, ఎందుకంటే సండేస్ మోస్ట్లీ మనం నాన్ వెజ్ తింటాం కదా, నాన్ వెజ్ తింటే అస్సలు బాగోదు ఇలా అరిటాకులో. అండ్ మా మమ్మీ అయితే వరలక్ష్మి వ్రతం ఇలా మూవీ చూసింది, అండ్ పని ఎక్కువ చేసాం కాబట్టి హెడ్ఏక్ వచ్చేసింది అనమాట. సో మంచిగా ఇలా మా మమ్మీ టీ చేసి ఇచ్చారు ఈ చిన్న క్యూట్ కప్లో, అండ్ ఇలా తాగేసి అండ్ ఇంకా రెస్ట్ తీసుకోవడమే. అండ్ లాస్ట్ నాగుల పంచమి వ్లాగ్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది, నేను పూజ చేసేటప్పుడు కాలింది అని. ఆ మార్కు చేతికి అలానే పడిపోయింది, ఇంకా పోవట్లేదు. ఇంకెప్పుడు పోతుందో చూడాలి. మీరైతే అందరు కేర్ఫుల్గా ఉండండి పూజలు చేసేటప్పుడు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్, సీ యూ లేటర్.